వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. భాగంగా సే నో డ్రగ్స్ ర్యాలీలో పాల్గొని యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎంతో మంది యువత చెడిపోతున్నారని, వాటి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. భారత్ అభియాన్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు మన వడపల్లి సిటీ శ్రీనివాస్ గారు, సిఐ అడిషనల్ గారు, సుమన్ గారు, వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా మొత్తం రావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, మన యువత మత్తులో మునిగిపోతూ ఉన్నారు. దేశం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. మన దేశం పైన ఉగ్రవాదుల దాడి కంటే ఈ మత్తు పదార్థాల వల్ల మన యువత నిర్వీర్యం చేసే ప్రయత్నం మరి విదేశీ శక్తులు, మన యొక్క పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ మరి ఆ రకంగా మన యువత నిర్వీర్యం చేసేసి మన మధ్యలో కొట్లాటలు పెట్టి తల్లిదండ్రులకు యువతను దూరం చేసి మరి ఈ ఎదుగుదలను ఓర్వలేక మన యువత నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు. కాబట్టి నేను తల్లిదండ్రులను ఒకటే విన్నపం, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో కాలేజీకి పంపిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం అని వదలకుండా వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ప్రతిదినం వాళ్ళ నుంచి స్నేహితులు ఎవరు, వాళ్ళ స్నేహితులు మంచి వాళ్ళ కాదా, వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ అయ్యారు, మరి సాయంత్రానికి వచ్చే వరకు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, 1-2 సార్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. జోలికి పోయినా కానీ డ్రగ్స్ జోలికి పోవద్దని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ భాగంగా మనకు సహకరించిన డాక్టర్సు మరియు అడ్వకేట్స్, స్టూడెంట్స్ ప్లస్ ఎన్సీసీ స్టూడెంట్స్ ప్లస్ లీడర్సు, పార్టీకి అని కాకుండా అందరు లీడర్స్ కూడా అటెండ్ అయ్యారు. దీనికి సే నో టు డ్రగ్స్, దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేయాలి. ప్రతి పేరెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ తమ కొడుకు ఎక్కడ వెళ్తున్నాడు అని కొంచెం వాళ్ళ ప్రేమ చేయొచ్చు, వాళ్ళని ఎంత గారాభమైన ప్రేమించవచ్చు, వాళ్ళను ప్రేమ చేయొచ్చు. కానీ మన చేతి నుంచి దాటిపోకుండా అతని లైఫ్ పాడు కాకుండా బాధ్యత మన తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు వాళ్ళ కదలికలను, నైట్ టైం ఎందుకు లేట్ వస్తున్నాడు, నైట్ టైం వచ్చిన తర్వాత యాక్టివిటీస్ ఏంది, మనం రోజు చూసే అబ్బాయి ఈ డ్రగ్స్ అలవాటైనాక చూసిన అబ్బాయి తేడా తెలిసిపోతుంది. నరాల బలహీనత వస్తుంది, మెదడు సరిగా పనిచేయదు. ఇంట్లో కూడా తల్లిదండ్రులను కేర్ చేయకుండా వాళ్ళని తిట్టడం, కొట్టడము. డ్రగ్స్కు పైసలు కావాలి, పైసలు అందకుంటే మర్డర్ వరకు కూడా పోతారు. తల్లిదండ్రులను కొట్టి ఉన్న బంగారం పైసలు గుంజుకున్న పోయిన సంఘటనలు చూస్తున్నాం మనం.